మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుడు సిరి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే, మీరు దేవునికిని సిరిగిని దాసులుగా నుండనేరరు అంటూ లేఖనం సెలవిస్తుంది. దేవదాసు, యేసుదాసు, ప్రభుదాసు అని పేరుకే దేవునికి దాసులు, కానీ నిజానికి అందరూ ధనదాసులే. పైకి దేవునికి దాసులుగా కనిపించినప్పటికీ లోపల ధనమునకు దాసులవుతూ ఉంటారు. ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు మనకెన్నో అవసరాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఆహారము, వస్త్రాలు, గృహము ప్రాథమిక అవసరాలు. వీటిని సంపాదించుకోవడానికి ప్రతి మనిషికి డబ్బు కావాలి. కోటి విద్యలు కూటి కోసమే అంటారు. కానీ ఈ కాలంలో కోటి విద్యలు కూటికే కాదు, అనేక అవసరాల కోసం కూడా. దేవునితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటి కోసం పాటుపడుతూ ఉంటారు. మరైతే మనిషి జీవితంలో దేవుని ప్రమేయం ఏముంటుంది? దేవుడు మనిషి కోసం ఏం చేస్తాడు? మనం ఏ విషయంలో దేవుని నమ్మాలి అనే ప్రశ్నలకు జవాబులు అన్వేషిస్తే మన జీవితంలో పరమార్థం బోధపడుతుంది. దేవుణ్ణి నమ్మాలా వద్దా అన్న ఎంపిక దేవుడు మనిషి విచక్షణకే వదిలేశాడు. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను అని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనంలో ఏది కావాలో కోరుకునే స్వేచ్ఛను మనిషికి ఇచ్చాడు. ఈ లోకంలో దేవునితో సంబంధం లేకుండా మనిషి తనను తానే పోషించుకోవాలంటే మనిషికి ఉన్న ఒకే ఒక్క ఆధారం డబ్బు. అదే దేవుని మీద ఆధారపడి జీవించాలనుకుంటే మనిషిని పోషించడానికి దేవునికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రవక్త అయిన ఏలియాని పోషించడానికి దేవుడు కాకులని ఎన్నుకున్నాడు. వర్షాలు పడక కెరీతు వాగు ఎండిపోయినప్పుడు దేవుడు ఏలియాను సారెపతులోని విధవరాలి దగ్గరకు పంపించాడు. అలాగే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనాను దేశంలోకి తీసుకెళ్లేటప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు కోరుకున్నవన్నీ ఇచ్చి వారిని పోషించాడు. వారి జీవనం కోసం వారు పంటలు పండించలేదు, వ్యాపారాలు చేయలేదు. దేవుడు వారిని నడిపిస్తున్నాడు కాబట్టి ప్రయాణంలో వారి కాలు వాయలేదు, వారి బట్టలు పాతకిల్లలేదు. ఇశ్రాయేలీయులను జీవితకాలం పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? మనకి కష్టమో నష్టమో వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవాలని కోరుకుంటామే తప్ప దేవుని మీద ఆధారపడి జీవించాలని కోరుకోము. అలాగని చెప్పి మనం ఏ పని చేయకుండా సోమరపోతుల్లా ఉండాలని కాదు, కానీ మనం ఏ పని చేయాలన్నా దేవుని నడిపింపు కోరుకోవాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మనం ఏం కోరుకోవాలో కూడా దేవుడు మనకి తెలియజేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అంటూ కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో జీవించడానికి మనం ఆధారపడవలసింది దేవుని మీదనా సిరి మీదనా అన్నది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దేవునికి దాసులుగా ఉండేవారిని దేవుడు పోషిస్తాడు. ధనమునకు దాసులుగా ఉండేవారిని ధనం పోషిస్తుంది. అయితే ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును అని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం ఈ లోకంలో జీవించడానికి దేవుని నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే ఇశ్రాయేలీయులను జీవితకాలం పోషించినట్టే మనల్ని కూడా దేవుడు పోషిస్తాడు. ధనం నమ్ముకుంటే ధనాన్ని సంపాదించడానికి మనం పాడైపోవాల్సి ఉంటుంది. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? దేవుణ్ణా సిరినా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండను గాక. ఆమేన్.